అనమాట మా ఫ్యామిలీ ఫోటో. ఇది ఇప్పుడు గోడ దగ్గర పెట్టాలి పైన. సో అప్పుడువి ఇప్పుడు 2024లోకి వచ్చేసాం. ఇంకా శాన్విక బర్త్డే రోజు దిగిన ఫొటోస్ అనమాట. వాళ్ళు ఇక్కడ ఇన్స్టెంట్గా ఫోటో తీసిచ్చారని చెప్పాను కదా, అక్కడ దిగామన్నమాట నేను, అమ్మ, నాన్న. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. ఈరోజు వీడియో ఏంటంటే మా శాన్వి పాప అన్నప్రసన్న, అలాగే మనం బర్త్డే రోజున ఫోటో దిగాం. మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ వేయించామని చెప్పాను కదా, ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎక్కువేం దిగలేదు, ఊరికే 4 ఫొటోస్ దిగాము. ఫ్యామిలీ ఫోటో ఇచ్చానమాట. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, నలుగురు ఉండాలి ఫ్యామిలీ అంటే నలుగురు ఉండాలి, అందరూ కలిసి ఉండాలని అప్పుడు అనుకునేదాన్ని. నలుగురు ఉన్న తర్వాత, నలుగురు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో వేయించుదామని అనుకునేదాన్ని. ఇన్ని రోజులకి అది శాన్వి బర్త్డే రోజు తింటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చింది. అలాగే అన్నప్రసన్న అప్పుడు ఫొటోస్ కూడా మీకు చూపించలేదు కదా, ఆ ఫొటోస్, కొన్ని ఫొటోస్ అన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే యూట్యూబ్లో రెవెన్యూ రావడం కూడా స్టార్ట్ అయ్యింది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను త్వరలోనే పేమెంట్ తీసుకుంటానని అనుకుంటున్నాను. ఈరోజు మనతో పాటు మా చెర్రీ గారు కూడా ఉన్నారనమాట వీడియోలో. చెప్పు, అందరికీ హాయ్ చెప్పు. అలాగే ఇప్పుడు ఫొటోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూపిస్తాను, చూసేయండి. శాన్వి పాప కూడా వచ్చేసిందండి. శాన్వి పాప ఫొటోస్ చూపిస్తున్నాను కదా, శాన్వి పాప కూడా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఫొటోస్ అయితే చూపిస్తాను. శాన్వి దా, ఇది చిన్ని ఆల్బమ్ అనమాట. ఫొటోస్ తీయించిన తర్వాత ఈ ఆల్బమ్ కొన్నాను. ఇది ఎవరో గుర్తుపట్టండి, ఇది మా చెర్రీ అనమాట. మా చెర్రీ చిన్నప్పుడు కృష్ణుడి గెటప్ వేయించాను అనమాట, అప్పుడు తీసాను. ఇక్కడ శాన్వి లాగేస్తుందండి. కృష్ణుడి గెటప్ వేసాను, అప్పుడు తీయించాం అనమాట ఈ ఫోటో. మా చెర్రీ చూడండి, చెర్రీ శాన్వి ఒకేలాగా ఉంటారు చూడటానికి. మా మాస్టర్ చూడండి అప్పుడు అలా ఉన్నారు. వదిలేసే, పట్టుకొని ఏం కాదు. చెర్రీ చూడండి అప్పుడు ఎలా ఉన్నాడు. అలాగే చెర్రీకి అమ్మాయి గెటప్ వేశారనమాట, గౌను. ఈ గౌను శాన్విక్ కూడా చాలాసార్లు వేసాను, మీకు చెప్పాను కదా ఇది చెర్రీ గౌన్ అని. మా చెర్రీ గారు చూడండి ఎలా ఉన్నాడు. ఫోటో స్టూడియో తీసుకెళ్ళి ఫోటో తీసి దిద్దిచ్చాను అనమాట. ఇదిగోండి చూడండి, చెర్రీ శాన్వి ఒకేలాగా ఉన్నారో లేదో మీరే చెప్పండి. చాలామంది చెప్తున్నారు శాన్వి సేమ్ చెర్రీకి జిరాక్స్ అని. మీకు కూడా అనిపించిందో లేదో, ఏమనిపించిందో, వాళ్ళిద్దరు వేరుగున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెర్రీ చూడండి అప్పుడు అమ్మాయిగా చెర్రీ. అబ్బాయిలు ఉన్న తల్లులు ప్రతి ఒక్కరు చిన్నప్పుడు వాళ్ళకి గౌన్లు వేసి తీసే ఉంటారు కదా, మీకు కూడా మీ మదర్స్ అలాగే తీసారా చిన్నప్పుడు. ఇంకా మా చెర్రీ మాస్టరు. ఇంక ఇది నేను, మాస్టర్ వాళ్ళ స్టూడెంట్ అనమాట, ఫ్రెండ్ లాగా ఉండేది నాతో, తన ఫోటో ఇది. ఇవన్నీ ఒకసారి మేము బీచ్కి వెళ్ళాం అనమాట చెర్రీ చిన్నప్పుడు, అప్పుడు దిగామన్నమాట. అప్పుడు సన్నగా ఉన్నాము, ఇప్పుడు బండగా అయిపోయాము. మా చెర్రీ చిన్న పిల్లోడు చూడండి. మాస్టర్ చూడండి ఎంత సన్నగా ఉన్నారు, మాస్టర్, చెర్రీ అన్న నేను. ఎప్పుడో గోవా, వైజాగ్ కాదు, బందరు మచిలీపట్నం బీచ్కి వెళ్ళాము. గోవా వెళ్ళాను సీన్ లేదు నాన్న. ఇవన్నీ అప్పుడు బీచ్లో దిగిన ఫొటోస్ అనమాట. ఇవన్నీ ఒక ఆల్బంలో ఇలా పెట్టాను. పెద్ద నాకు చూసుకుంటే బాగుంటాయి కదా ఇవన్నీ. అలా ఊరికే కొన్ని స్టిల్స్ దిగామన్నమాట కామెడీగా. దాంట్లో ఏం కామెడీ ఉంది? ఇక్కడ చూడండి, టైటానిక్ పోజ్ పెట్టాం అనమాట నేను, మా మాస్టర్. అప్పుడు నేను మరీ చిన్న పిల్లలాగే ఉన్నాను. చూడండి, దీని మీద డేట్ కూడా ఉంది, 9/2/1919లో దిగామన్నమాట ఈ ఫొటోస్. అప్పుడువి ఇప్పుడు 2024లోకి వచ్చేసాం. అప్పుడు ఫొటోస్ అనమాట ఇవి. మాస్టర్ 6 ప్యాక్. ఇంక ఇది నేను అనమాట. అప్పుడు చూడండి మా చెర్రీ డెలివరీ అయినాక మా అక్క వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు దిగాను. అప్పుడు చూడండి ఎండిపోయినట్టున్నాను. మా చెర్రీ చూడండి ఇక్కడ ఎట్లా చూస్తున్నాడు దొంగోళ్ళలాగా. ఇది నేను. ఇంక ఇది శాన్విక అన్నప్రసన్న ఫొటోస్ అనమాట. అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటే తీయించాము, తీసి దిద్దితే వాళ్ళు తర్వాత మాకు మనీ కట్టిన తర్వాత కొరియర్ చేశారనమాట. శాన్విక చూడండి అన్నప్రసన్న రోజు. కదలించకండి, క్యూట్గా ఉంది కదా. ఈ ఫ్రాక్ వచ్చేసి అమ్మ తీసుకొచ్చింది, అమ్మమ్మలు తీసుకురావాలని కదా అమ్మ తీసుకొచ్చింది. ఎంత క్యూట్గా ఉందో చూడండి శాన్వి ఆ ఫ్రాక్లో. రీసెంట్గా కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా వేసాను ఆ ఫ్రాక్. భలే ముద్దుగా ఉంది కదా శాన్వి అయితే మాత్రం. ఇక్కడ చూడండి ఎలా ఉందో. సేమ్ మాస్టర్, సేమ్ చెర్రీ అనండి శాన్వి. ఫ్రాక్ మాత్రం ఆ రోజు భలే లుక్ వచ్చింది. ఇక్కడ అందరూ పిల్లల బ్యాచ్ అంతా నుంచుని ఒక ఫోటో తీసామన్నమాట.
ఆ, ఇంకా ఇంక ఇది మా పెదనాన్న అనమాట. ఇంకా మా శాన్వి తల్లి పట్టుకుంది కదా డబ్బులు అవన్నీ ఎట్లా చూస్తుందో చూడండి, చక్కగా ఏడిపించకుండా చక్కగా తించుకుందండి. ఇంకెక్కడ శాన్వి వాళ్ళ మామయ్య అనమాట. అన్న ప్రశ్న చేస్తున్నారు, అన్నం తినిపిస్తున్నారు. ఫస్ట్ మామయ్య తినిపించాలి కదా, తినిపిస్తున్నారు. ఇంక ఇదిగోండి మా శాన్వి పాప. చెరి కవర్లో ఉంటాయి ఫొటోస్ తీయమ్మ, ఇటు ఒకటి ఇటు ఇవ్వు. ఇంకా శాన్వి అంటే ఇంతవరకే సరిపోయింది ఆల్బమ్, ఇంకో ఆల్బమ్ తీసుకోవాలి. మా శాన్వి పాప అండ్ మా ఫ్యామిలీ అనమాట. నేను, చెర్రీ, మాస్టర్, మా శాన్విక. దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో. నువ్వు చూపించొద్దు నా ఫొటోస్ అని చెప్పి తీసేసుకుంటుంది. ఇంకేది మా అమ్మ నాన్న అన్నం తినిపించేటప్పుడు శాన్వికి. ఇంకా మా శాన్వి గారు అనమాట కొంచెం బొంగమూతి పెట్టిందండి. నేను అలిగాను, నేను హట్టు అంటుంది. ఇంకా అన్నయ్య గారు అనమాట, మా చెర్రీ గారు తినిపిస్తున్నాడు బుడ్డిదానికి. ఇంక ఇది నేను, మాస్టరు, శాన్వి. బాగున్నాయి ఫొటోస్ మాత్రం, చాలా నీట్గా కూడా దిద్దించారు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్నేనండి. మనతో కెమెరా ఉంటే పర్లేదు, కానీ మా అక్క బావ వాళ్ళు తీసి దిద్ది పంపిస్తే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకుంటారు, మా అత్తయ్య మా మావయ్య. ఇంక ఇది మా పెద్దమ్మ అనమాట. చెప్పే కదా మన వీడియోలో కూడా మీకు షేర్ చేసుకున్నారు, మార్కెట్లో కలిసానని. మా పెద్దమ్మ ఈవిడే. ఇంక ఈవిడ మా పెద్దమ్మ. అందరూ అంటే ఎవరినేం పిలవలేదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళ బట్టికే పిలిచాము. మా ఆడపడుచు. ఇంక ఇది మా అత్తయ్య, ఇంక ఇది మా అక్క. వీళ్ళందరూ పెట్టారనమాట. ఇవి అనమాట శాన్వి అన్నప్రసన్న ఫొటోస్ అయితే ఇవే అనమాట. ఎక్కువేం తీయించలేదు, ఎందుకు ఊరికే గుర్తుకి ఉండాలని చెప్పి నేను తీయించాను. మాస్టర్ అయితే అసలు తీయించని కూడా తీయించలేదు, ఎందుకు డబ్బులు వేస్ట్ అంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి లాక్కుంటున్నారు. నేనే అలా చేసి గుర్తు ఉండాలి, పెద్ద నాకు వాళ్ళు చూసుకోవాలి ప్రతిదీ అని నేనే ప్రతిదీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇవి నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా, మా గులకారం, మా పుట్టింటి ఫంక్షన్కి గులకారం వాళ్ళు ఇక్కడ ఇన్స్టెంట్గా ఫోటో తీసిచ్చారని చెప్పాను కదా, అక్కడ దిగామన్నమాట. నేను, అమ్మ, నాన్న. అక్కడ వెంటనే 1 minute-లోనే ఇచ్చేసారండి ఫోటో. నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. పైన కూడా ఫోటో పైన కూడా వాళ్ళ ఇంటి పేరు వేయటం, వాళ్ళ ఫోటో వేయటం, వాళ్ళ నేమ్ వేయటం చాలా బాగుంది. ఇంకా అమ్మ, శాన్వి, నాన్న దిగారు. ఇంకా మా మేనత్తలండి వీళ్ళిద్దరు, మా సొంత మేనత్తలు. మా నాన్న వాళ్ళ అక్కలు అనమాట. ఇద్దరు మా సొంత మేనత్తలను పెట్టుకుని దిగాను అనమాట. ఇంక ఇది నేను, శాన్వి ఫస్ట్ దిగామన్నమాట. ఇంకా చాలా దిగుదాం అనుకున్నాం, కానీ సర్లే ఎందుకులే అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు శాన్వి పాప బర్త్డే ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను ఏం దిగాము. ఇంకా శాన్విక బర్త్డే రోజు దిగిన ఫొటోస్ అనమాట ఇవి. చూడండి శాన్వి పాప పట్టు లంగాలు ఆ రోజు. ఇంకా ఫంక్షన్ ఎలాగో గ్రాండ్గా చేయలేదని చెప్పి ఇంకా ఇలా స్టూడియోకి తీసుకెళ్ళి లంగా జాకెట్ వేసాను కాబట్టి ఇలా అందంగా రెడీ చేసి ఫొటోస్ తీపిచ్చాను. బాగుంది కదా. చూడండి మా లిటిల్ ప్రిన్సెస్. బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంత బాగుందో చూడండి ముద్దుగా. ఓన్లీ 4 ఫొటోస్ దిద్దించామన్నమాట. అబ్బో నిజంగా రాణిగారిలాగే కూర్చుందండి. ఇంకా చెర్రీ, శాన్వి దిగారనమాట. ఇద్దరు బాగున్నారు. కాపీ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ డబుల్ ఫొటోస్ ఇచ్చారు. డబుల్ ఫొటోస్ ఏం తీసుకుంటాను నేను అప్పటికి అడిగాను అనమాట. మాకు సింగిల్ ఫోటో చాలు, కాస్ట్ తగ్గిస్తారంటే మేము అలా తగ్గించము అని చెప్పారు. సో ఏం చేస్తామని చెప్పి ఊరికే అలా 4 ఫొటోస్ దిగాం బర్త్డే రోజు గుర్తుండిపోయేలాగా. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటో అయితే చూపిస్తాను చూడండి. ఇది మా చెర్రీ స్కూల్ ఫోటో అనమాట. 2nd క్లాస్ స్కూల్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్. స్కూల్ కాదు క్లాస్ అనమాట, క్లాస్ ఫోటో అనమాట. 2nd క్లాస్ అయిపోయినప్పుడు దిగారు. ఇక్కడ మా చెర్రీ అక్కడ ఉన్నారు, మీరు గుర్తుపట్టండి. వీళ్ళందరూ చెర్రీ ఫ్రెండ్స్, చెర్రీ టీచర్స్. ఇద్దుగోండి మా చెర్రీ గారు, జూమ్ చేస్తే ఎద్దుగోండి. ఈగో మా చెర్రీ బాబు ఇక్కడ నుంచి ఉన్నాడు. స్కూల్ ఫోటో అనమాట ఇది. దాచాను ఇది కూడా గుర్తుగా. నాకు ఇలా మెమరీస్ దాచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఫైనల్గా నేను ఎంతగానో ఎదురుచూసిన ఫ్యామిలీ ఫోటో, మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ చేయించాను కదా, అది ఇప్పుడు మీతో చూపిస్తాను. ఇది అనమాట మా ఫ్యామిలీ ఫోటో. నా డ్రీమ్ అనమాట, ఇలా ఫ్యామిలీ ఫోటో వేయించి అలా గోడకి పెట్టాలి ఎదురుగా అనేది నా కోరిక. చూడండి ఎలా ఉందో మా ఫ్యామిలీ ఫోటో. ఇది శాన్వి బర్త్డే రోజు దిగా అనమాట. శాన్విక బర్త్డే రోజు వెళ్ళి దిగాము. ఇది ఇప్పుడు వచ్చింది. చూడండి ఎలా ఉందో మా ఫ్యామిలీ ఫోటో. ఎలా ఉన్నామో మేము అందరూ ఒకసారి చెప్పండి. నాకైతే ఫోటోలో నిజం చెప్పాలంటే మాస్టర్ కన్నా, శాన్వి కన్నా, నాకన్నా మా చెర్రీ బాగా నచ్చాడు అనమాట. చెర్రీ క్యూట్గా హ్యాండ్సమ్గా అనిపించాడు నాకైతే. చూడండి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఉండండి ఒకసారి.
అనమాట మా ఫ్యామిలీ ఫోటో. ఇది ఇప్పుడు గోడ దగ్గర పెట్టాలి. పైన కొంచెం మెరుస్తున్నట్టుంది కదా, గ్లిటర్ టైప్ వేయించామన్నమాట ఫోటో. ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోవాలి అని చెప్పేసి. చూడండి మా సాన్విక చూడండి, పొట్టు లంగాలో మహాలక్ష్మి లాగా ఉంది కదా, అందంగా. ఆడపిల్ల అంటేనే ఇంటికి అందం అండి. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల అని చెప్తారు. కానీ నాకు ఈ ఫోటోలో మా చెర్రీయే బాగా నచ్చాడండి. చూడండి చక్కగా ఉన్నాడు మా చెర్రీ మాత్రం. బాగుందా మా ఫ్యామిలీ ఫోటో బాగుందా లేదో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా అది గైస్ వీడియో. సాన్విక అన్నప్రాసన ఫొటోస్, అలాగే మా ఫ్యామిలీ ఫోటో, బర్త్డే ఫొటోస్ అన్నీ చూపించండి. ఊరికే మనీ వేస్ట్ చేయకుండా ఊరికే అలా గుర్తుండిపోయేలా 4 ఫొటోస్ దిగాం అనమాట. ఓ మనీ డబ్బులు ఏం వేస్ట్ చేయకోకుండా ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగి ఇలా ఫ్యామిలీ ఫోటో మాత్రం ఇలా ఫ్రేమ్ చేయించామన్నమాట. సాన్వి బర్త్డే రోజు గుర్తుండిపోవాలని చెప్పి అలా దిగాను. ఐడియా బాగుందా? నేను అంతేనండి, ప్రతిదీ ఒక మెమరీ ఇలా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి, ఇలా చేస్తూ ఉంటాను. ఏది చేసినా కానీ సరే మాస్టర్ అయితే లైట్ తీసుకుంటారు. మా ఫ్యామిలీ ఫొటోస్ నచ్చితే, సాన్విక అన్నప్రాసన ఫొటోస్ నచ్చితే అది గైస్ వీడియో చూసి పూర్తి చేసే ముందనే ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.